జాను, ఏమైంది జాను? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది జాను? జాను, అసలు ఎందుకు ఏడుస్తున్నావు? జయ ఎందుకు అలా వెతుకుతున్నాడు? చెప్పు జాను, ఏమైంది? చెప్పు. అంతా అయిపోయిందక్క. నీతో ఉంటే నేను ప్రతి ఒక్కరిని కోల్పోవాల్సి వస్తుంది. ఇంత జరిగితే నాతో ఒక్క మాట కూడా చెప్పలేదంటే ఈ అక్క ఉందన్న విషయం మర్చిపోయావా? లేదక్క, నా బాధలు, నా కన్నీళ్లు, నా కష్టాలు చూసి నువ్వు బాధపడతావని నీకు ఈ విషయం చెప్పలేదు. నేనెక్కడున్నానో, నాకేం జరిగిందో అనే విషయం అమ్మ నాన్నకు కూడా తెలీదు. అమ్మ నాన్న నేను చనిపోయాను అనుకుంటున్నారు. అదేంటి జాను? అవునక్క, నేను బ్రతుకున్నానని తెలిస్తే జై వల్ల మళ్ళీ అమ్మా నాన్నలకి ప్రమాదం జరుగుతుందని నేనే ఇదంతా చేశాను. సరే, అదంతా వదిలే, పద మా ఇంటికి వెళ్దాం. నేను మీ బావగారు నీకే ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం, పద. వద్దక్క, మళ్ళీ నీకు లేనిపోని సమస్యలు వస్తాయి. పైగా పైగా నేను ఇప్పుడు సేఫ్ ప్లేస్ లోనే ఉన్నాను. సేఫ్ ప్లేసా? ఎక్కడా? ఇప్పుడు ఎక్కడుంటున్నావు? విశ్వ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. నేను జానునని ఇంట్లో వాళ్ళకి తెలీదు. అందుకే ఇలా గెటప్ మార్చుకుని భానులా ఉంటున్నాను. ఇలా ఎన్నాళ్ళు జాను? ఆ జై పీడ నాకు శాశ్వతంగా విరగడయ్యేంత వరకు. నువ్వు వెళ్ళక్క, నీకోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. చూడు, నీకు ఎప్పుడైనా ఏ అవసరమైనా ఈ అక్క ఉందన్న విషయం మర్చిపోకు. నేను ఫోన్ చేస్తూ ఉంటాను. సరే, నా గురించి నువ్వేం బాధపడకు. విశ్వాకి అంతా తెలుసు, తను అన్నీ చూసుకుంటాడు. జాను, జాను, జాను.